అసత్యాలు మాట్లాడిస్తూ అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు అంటే దేవుడు పేరు చెప్పి దేవుడంటే భయం లేకుండా బరితెగించి మాట్లాడేటువంటి, అంటే చాలా మంది మనం దొంగలను చూస్తుంటాం బయట సమాజంలో.